గుజరాత్ తరహాలో కొత్త ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తామన్న సీఎం చంద్రబాబు ప్రకటనపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ హర్షం వ్యక్తం చేశారు. గుజరాత్లో భూ మాఫియాల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు భూముల రక్షణకు చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. వైసీపీ పాలన ఇష్టానుసారంగా భూదందాలు జరిగాయని మండిపడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వారు చెప్పారో అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని నిన్న కేబినెట్ లో దాన్ని రద్దు చేయడం ఏదైతే ఉందో దాన్ని మేము ఆహ్వానిస్తున్నాము. ఎందుకంటే నీతి ఆయోగ్ డ్రాఫ్ట్ కి విరుద్ధంగా తయారు చేసినటువంటి చట్టం, నీతి ఆయోగ్ డ్రాఫ్ట్ లో చెప్పినటువంటి అంశాలకు లోబడి కాకుండా వీరి ఇష్టానుసారం చేసినటువంటి చట్టం, ప్రజలకి రక్షణ కల్పించాలి అనేటటువంటి భావంతో తయారు చేయాల్సినటువంటి చట్టాన్ని ప్రజల ఆస్తులకి రక్షణ లేదు అనేటటువంటి అనుమానాలకి తావిచ్చేటటువంటి విధంగా తయారు చేసినటువంటి చట్టం అది. అయితే ఒక అడుగు ముందుకు వేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజల, ప్రభుత్వ భూముల్ని సంరక్షించుకోవటానికి ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తీసుకువస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దాన్ని ఆహ్వానిస్తున్నాం. గుజరాత్ లో ఇప్పటికే 2020 సంవత్సరంలో ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తేవటం జరిగింది. ఈ చట్టం భూ ఆక్రమణలు, భూ కబ్జాలు రెండింటిని కూడా చట్ట విరుద్ధము ఈ అంశాలన్నీ అనేటటువంటి అంశాన్ని ప్రకటించడమే కాకుండా వాటిని నేరాలుగా పరిగణించేటటువంటి విధంగా ఆ చట్టాన్ని రూపొందించడం జరిగింది.